చిన్న కథ ఉంది. ఒకసారి ఒక ఊరుంది. ఆ ఊళ్ళో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే వాళ్ళకే పెద్ద ఏదో అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసుకొని దానివల్ల ఎంత డబ్బు వస్తే దాంతో ఏదో ఉన్న దాంట్లో పెద్ద ధనవంతులేం కాదు, ఏమీ లేదు, ఉన్నదానికి కొన్నిసార్లు ఉన్నదానికే సరిపోదు. అటువంటి పరిస్థితి. వాళ్ళు 2 ఇళ్ళు ఉండేవి. ఇద్దరు పక్కపక్కన చిన్న చిన్న ఇళ్ళని కట్టుకున్నారు. ఒకసారి ఏమైంది అంటే ఉన్నట్టుండి ఎవరో ఒక మహాయోగి ఆయన ఆ ఊళ్ళోంచి అలా వెళ్తున్నాడు, వీళ్ళ ఇంటి ముందు నుంచి అలా వెళ్తున్నాడు. ఏదో సందడి వినిపిస్తోంది, జనాలంతా వచ్చి ఆయన చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏమైంది అంటే ఎవరో వచ్చినట్టు ఉన్నారు, ఏదో జనాలంతా వచ్చారు, ఏమైంది అని చెప్పి వీళ్ళిద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. చూస్తుంటే ఆయన పాటికి ఆయనలా వెళ్తున్నాడు. కొంతమంది ఏమో ఆయన చూసి దండాలు పెడుతున్నారు, కొంతమంది ఏమో మామూలుగా నుంచొని చూస్తున్నారు. అలా రకరకాలుగా జనాలు వాళ్ళ పాటు వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. ఈయన మాత్రం వాళ్ళవన్నీ పట్టించుకోకుండా అలా వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు ఇంటి ముందుకు వచ్చి రాగానే అది ఆయనకి ఏమనిపించిందో తెలియదు కానీ వీళ్ళిద్దరి వైపు చూశాడు. చూసి ఏమన్నాడు అనంటే, మీ ఇద్దరు కట్టుకున్న చిన్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వీట్ల కింద పెద్ద నిధి ఉంది. ఇంత పెద్ద నిధి ఉన్నప్పుడు ఎందుకు మీరిద్దరు ఇంత దారిద్ర్యంలో జీవిస్తున్నారు? ఆ నిధిని తీసుకుంటే మీరు చక్కగా సుఖంగా ఉండగలుగుతారు, ఆ పని చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చెప్పేసి ఇంకేం మాట్లాడకుండా ఇంత మాత్రం చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే వీళ్ళిద్దరు ఆలోచనలో పడ్డారు. పెద్ద నిధి ఉందంటే ఎవరొద్దంటారు? కాబట్టి వీళ్ళిద్దరు కూడా చాలా ఆనందపడ్డారు, చాలా ఆలోచించారు. కానీ ఏమిటి ఈయన ఇలా చెప్పాడు, నిజంగా అలా నిధి ఉందా లేదా? ఇప్పుడు ఈ నిధి కోసం ఇంటిని పడగొట్టాలి, చివరిగా దొరకలేదు అంటే ఉన్న ఇల్లు కూడా పోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని వీళ్ళిద్దరూ చాలా సందేహంలో పడ్డారు. ఏం చేయాలి అని నిజంగా ఈయన నమ్మచ్చా? ఈయన ఏమైనా పిచ్చివాడా, లేదంటే నిజంగానే చెప్తున్నాడా, నిజంగానే తెలిసినవాడా, పిచ్చివాడా, ఏమిటి ఇప్పుడు నమ్మాలా వద్దా అని చాలా ఆలోచనలో పడ్డారు. చాలామందిని అడిగారు, ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? అప్పుడు చాలామంది ఏం చెప్పారు అనంటే, లేదు ఆయన మాటలను అలా ఊరికే తీసేయడానికి వీల్లేదు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన పెద్ద జ్ఞాని, నిజంగా ఏదైనా చెప్పాడంటే అది తప్పకుండా జరుగుతుంది, కాబట్టి మీరు అక్కడ తవ్వి చూస్తే మీకు నిధి దొరుకుతుంది అని చెప్పారు. సరే అలాగైతే ఓ ప్రయత్నం చేద్దామని చెప్పి ఏం చేశారంటే అక్కడ ఇంటినంతా తీసేసి తవ్వడం మొదలెట్టారు. ఇద్దరూ కలిసి తవ్వడం మొదలెడుతున్నారు. వాడి ఇంటి దగ్గర వాడు, వీళ్ళ ఇంటి కింద వీడు. ఇద్దరు ఒకేసారి తవ్వడం మొదలెట్టారు. ఇద్దరికి ఒకే బలం, ఇద్దరు తవ్వడం మొదలెట్టారు, ఒకే రకంగా పనిచేస్తున్నారు. ఒకడు 10 అడుగులు తవ్వాడు. ఇద్దరు కలిసి 10 అడుగుల వరకు తవ్వారు. ఒకడికి నిధి దొరికింది, చాలా నిధి అక్కడ దొరికేసింది. చాలా సంతోషపడ్డాడు. వెంటనే చెప్పాడు, నాకు నిధి దొరికేసింది అని చెప్పి నిధిని తీసుకున్నాడు. ఆ నిధిని అంతా తీసుకుని ఇంక ఇక్కడ ఉండాల్సిన పని లేదు, హాయిగా నేను ధనవంతుడిగా ఎక్కడో బతుకుతానని చెప్పి హాయిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ రెండో వాడికి మాత్రం దొరకలే. అప్పుడు వీడేం చేశాడు, అదేమిటి వాడికి 10 అడుగులకి దొరికింది కదా, నాకు దొరకలేదేమిటి అని చెప్పి వీడేం చేశాడు అంటే ఇంకో 2 అడుగులు తవ్వాడు. చూద్దాం, ఇంకొంచెం చూద్దామని చెప్పి ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకలా. ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకలా. ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకలా. 15 దాటిపోయింది, 16 అడుగులు తవ్వేశాడు, ఇంకా ఏమీ దొరకలేదు. ఇంకో 4 అడుగులు తవ్వాడు, అయినా కూడా దొరకలే. 10 అడుగుల కంటే ఎక్కువ ఇంకో రెట్టుగా 20 అడుగులు తవ్వాడు, అయినా కూడా ఏమీ దొరకలేదు. 22 అడుగులు తవ్వాడు, అయినా కూడా వాడికి ఏమీ దొరకలేదు. ఇంకా వాడు చాలు, ఇంకా అయిపోయింది, ఏదో ఆయన ఏదో చెప్పాడులేండి, ఎంత పెద్ద యోగి అయినా కూడా చెప్పినవన్నీ కూడా ఎక్కడ నడుస్తాయి, ఏదో వాడికి నడిచింది తప్ప నాకు అది నిజంగా జరగలేదు, సర్లే పోన్లే వాడికి దొరికింది, నాకు దొరకలేదు, ఇంక ఇదంతా ఈ ప్రయత్నం చేయడం వ్యర్థం అని చెప్పి వదిలేశాడు. అయినా కూడా చూద్దామని చెప్పి ఇంకో అడుగు తవ్వాడు, అయినా దొరకలేదు. అక్కడ మొత్తం 23 అడుగులు తవ్వాడు, అయినా దొరకలేదు. ఇంకా చాలు అని చెప్పి వదిలేశాడు. వదిలేసి మళ్ళీ దానంతా పూర్తి చేసి మళ్ళీ పాత ఇంటిని మళ్ళీ కట్టుకున్నాడు, అక్కడే ఉన్నాడు. కానీ నిజం ఏమిటి, ఇంకొక 2 అడుగులు వెళ్ళుంటే వాడికి దొరికినటువంటి నిధి కంటే 4 రెట్లు ఎక్కువ నిధి వీడింటికి ఉండింది. దానికంటే కూడా నిజంగా 4 రెట్లు ఇక్కడ ఉండింది. కాబట్టి వీడు ఎక్కువ తవ్వినందుకు వీడి శ్రమ ఎక్కడ వృధా పోవట్లేదు, ఇంకా ఎక్కువ నిధే వాడికి దొరికేటటువంటి అవకాశం ఉండింది. కానీ అది ఎందుకు దొరకలేదు వీడికి అంటే వీడి ప్రయత్నాన్ని మానుకోవడం వల్ల అది ఆగిపోయింది. ఆ ప్రయత్నాన్ని మానుకోవడం వల్ల వీడికి ఫలితము దొరకలేదు, మళ్ళీ జీవితం మొత్తం దారిద్ర్యంలోనే జీవించాల్సి వచ్చింది. అంటే అక్కడికి ఏమైంది, ఈ ప్రయత్నానికి అంత బలం అనేది, ప్రయత్నాన్ని తప్పకుండా మనం చెయ్యాలి ఫలం దొరికేంత వరకు. అంటే సరైనటువంటి మార్గంలో, ఏ మార్గంలో వెళితే నాకు ఫలం దొరుకుతుంది అనే విషయాన్ని మొట్టమొదట ప్రామాణికులైనటువంటి వ్యక్తి నుంచి స్పష్టంగా నిర్ణయించుకొని ఆ తర్వాత మనం దాంట్లో దిగాము అనంటే ఫలం దొరికేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ముందు సరైనటువంటి మార్గాన్ని నిర్ధారించుకోవాలి మొట్టమొదట. అలాగని ఏది పెడితే దాంట్లో అనవసరంగా ప్రయత్నాలు చేయకూడదు. సరైనటువంటి మార్గం ఏది అనేదాన్ని పెద్దల నుంచి నిర్దేశం తీసుకొని నిర్ణయం చేసుకొని ముందు దాంట్లోకి దిగాలి. ఆ తర్వాత
ఫలం దొరికేంత వరకు ప్రయత్నించాలి. కాబట్టి చదువుకోవాలి, ఎంత చదువుకున్నా రావట్లేదు అంటే దాని అర్థం ఏమిటి? చదువుకుంటే తప్పకుండా రానే వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే వచ్చేంత వరకు చదువుకోవాలి. ఇలా వచ్చేంత వరకు చక్కగా చదువుకొని చక్కగా అందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలి. అందరికీ కూడా జీవితం అనేది తప్పకుండా ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రయత్నాన్ని చక్కగా చెయ్యాలి. పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, విశేషంగా తల్లిదండ్రుల విషయంలో చాలా శ్రద్ధాభక్తులతో ఉండాలి, చాలా గౌరవంతో ఉండాలి అందరూ కూడా. అంటే తల్లిదండ్రుల దగ్గర ఊరికే అనవసరంగా నువ్వేంటి నాకు చెప్పేది, నీకేం తెలుసు అని అలా వాదించకూడదు. ఒకవేళ నిజంగా వాళ్ళకి విషయం తెలియకపోయినా చెప్పేటటువంటి భాషా విధానం ఒకటి ఉంటుంది. వాళ్ళ దగ్గర గౌరవంగా చెప్పాలి. గౌరవంగా చెప్తే తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరు? నువ్వు చెప్పాల్సినటువంటి రీతిలో వాళ్ళకి కనుక చెప్తే అప్పుడు వాళ్ళు కూడా తప్పకుండా ఒప్పుకుంటారు. అదంతా వదిలేసి ఊరికే అనవసరంగా వాళ్ళని నేనేదో చేయొద్దన్నారు అన్నంత మాత్రాన వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకొని వాళ్ళని చేస్తూ అలా చేస్తే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే వాళ్ళు కూడా కోరుకునేది పిల్లల శ్రేయస్సే కదా. అయితే వాళ్ళకు ఒక భయం ఉంటుంది. ఎంతైనా పిల్లలు, వీళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా తల్లిదండ్రులకి పిల్లలే కాబట్టి ఎక్కడైనా వీళ్ళు తెలియక పాపం తప్పుడు అడుగులు వేసేస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు ఎన్నోసార్లు అలా తప్పుడు అడుగులు వేయబోయేటప్పుడు వీళ్లే కదా ఎన్నోసార్లు కాపాడింది. ఎన్నోసార్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తెలియనటువంటి పరిస్థితిలో ఏదైనా తప్పుడు అడుగులు వేసే పరిస్థితిలో వాళ్ళని అలా జరగకుండా కాపాడుకుంటూ వచ్చింది వీళ్లే కదా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారనేది వేరే విషయం అనుకోండి. చిన్నప్పుడులాగా తప్పుడు అడుగులు వేయకపోవచ్చు, కానీ వీళ్ళకి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, వీళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పటికి కూడా వాళ్ళు చిన్నపిల్లలాగే చూస్తుంటారు. ఆ భావన అనేది పిల్లల మీద ఉండనే ఉంటుంది. కాబట్టి అదొక భయం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడైనా ఎక్కడైనా పొరపాటు ఏమైనా తప్పుడు అడుగులు వేస్తారేమో అనే భావనతో వాళ్ళు జాగ్రత్త కొద్దీ చాలా విషయాలు చెప్తారు. ఇదంతా ఎందుకులే వద్దులే అని కొన్నిసార్లు అనొచ్చు. కానీ వాళ్ళకి గనక ఇలా వెళ్తే ఏమీ జరగదు, మంచిదే అనేటటువంటి ధైర్యాన్ని వాళ్ళకి తెచ్చేట్టుగా వాళ్ళకి ఈ విషయాన్ని అర్థం చేయించగలిగితే అప్పుడు తప్పకుండా వాళ్ళు మాత్రం ఎందుకు కాదంటారు. మంచిదే జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు కోరుకునేది మంచే కాబట్టి మంచిదే జరుగుతుంది అని అంటే తప్పకుండా వాళ్ళు కూడా కాదనరు. కాబట్టి దీన్ని అంటే ఆ కళ మనకే రావాలి, పిల్లలకు ఉండాలి. అటువంటి అది ఎలా చేయాలి అనేటటువంటి ఆ సామర్థ్యం, ఆ చాతుర్యాన్ని పిల్లలే తెచ్చుకోవాలి. కాబట్టి ఈ విధంగా పెద్దవాళ్ళని, తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ వాళ్ళు చూపించినటువంటి మార్గంలో చక్కగా వెళుతూ ఈ పరంపర మనకి చూపిస్తూ ఉన్నటువంటి మార్గాన్ని చక్కగా అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.